నమస్కారం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి. ఇవాళ నిన్న మొన్న చూస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా అంటే వీళ్ళు చేసిన దురాక్రమణలను కప్పించుకోవడానికి. మరి ఇవాళ గతంలో కూడా 7 కొండలు కాదు 2 కొండలని నినాదం చేసి ఎన్నో అవకతవకలు చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈవేళ పైన భగవంతుడు అన్నీ కూడా చూస్తున్నారు. చూసి ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అడ్డంగా బుక్ అయిపోయిన భయంతో ఈవేళ లేనిపోయిన ఆరోపణలు చేస్తూ చేయింది చేసినట్టుగా ఏదో నిరూపించాలని చెప్పి సోషల్ మీడియాను వాడుతూ ఇవాళ రాష్ట్రాలను తప్పుపడుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి మరి వీళ్ళందరికీ కూడా ప్రజలకు బుద్ధి చెప్పాలి మరొకసారి. ఎందుకంటే చూస్తున్నాం, సాక్షాత్తు ఏడుకొండల స్వామివారితో పెట్టుకొని దాన్ని అనేకమైన అవకతవకలు పేలుతూ దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఈవేళ రాష్ట్ర ప్రజలు మెప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ అనేకమైన చేయడం కూడా జరుగుతుంది. దీనికి అంతా కూడా భగవంతుడు మరొకసారి దృష్టి సారించి, ఎందుకంటే ఈవేళ హెరిటేజ్ అనేది గత ప్రభుత్వంలో కూడా ఉంది. ఆ రోజు కూడా మాకు నిజంగా స్వార్థపరులు అనుకుంటే అప్పుడే మనం ఈ కాంట్రాక్ట్లన్నీ మనమే తీసుకోవాలి. ఇవాళ హెరిటేజ్ అనేది హెరిటేజ్కి సీజ్కి కూడా తేడా తెలియని దౌర్భాగ్యంలోనూ మన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఎందుకంటే ప్రజలను మాయమాటలు చెప్పాలి, ప్రజలను నమ్మించాలని ఎన్నో ఇబ్బందులకి ప్రజలు గురి చేస్తూ కూడా చూస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించి మరొకసారి ఎవరైతే ఈ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారో అందరికి మరొకసారి బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటున్నాం. సొంత మీడియా ద్వారా, సొంత సోషల్ మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ మరి ఈవేళ ఎన్నాళ్ళు కోర్టులను తిరుగుతాం. ఈవేళ కూడా ఏదో ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా 4 వారాలు గడువు ఇచ్చి మీరు ఏదైతే నిజంగా తప్పుదారులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రూవ్ చేసేంత వరకు కూడా ఎటువంటి ఇది కూడా సాక్షిలో కానీ సాక్షి మీడియాలో కానీ వస్తే మాత్రం బాగోదని హెచ్చరిక జారీ చేసిన ఇంకా బుద్ధి రాలేదంటే అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా గమనించాలి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు సంక్షేమం అభివృద్ధితో పాటు రాష్ట్రంలోనే అంటే కేంద్ర ప్రభుత్వం కన్నా ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇవాళ అనేకమైన ఐటీ కంపెనీలు తెచ్చే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ చూసి ఓరవలేక మరి ఎక్కడ మళ్ళీ రేపు పొద్దున్న 11 సీట్లు కూడా రాకుండా పోతామని ముందే భయంతోనే ఇవాళ ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఒక పత్రికని లేకపోతే సోషల్ మీడియాని ఏదైతే తప్పుని ఒప్పుగా క్రియేట్ చేయడానికి మొన్న ఎవరైతే బిల్ గేట్స్ గారు వచ్చినప్పుడు ఏదైతే ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంటే ఆ సాయి అనే వ్యక్తి కూడా ఒక జర్నలిస్టా లేకపోతే నిజంగా ప్రజల్ని అంటే ఒక యదవ అనే దీనిగా మాట్లాడాడంటే మానవత్వం ఎక్కడికి వెళ్ళిపోతుంది మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళందరూ కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ ఇది సెట్ అవుతుందని చెప్పి ఈ సభముఖంగా తెలియపరుస్తుంది.